ఆంధ్రాలో కొబ్బరి చెట్లు ఖరాబ్ గానీకి తెలంగాణలో ఉన్న లీడర్లు పబ్లిక్కు ఏమన్నా సంబంధం ఉన్నదా అనుల్లా? మరి ఎవ్వరు చెప్తే అర్థమవుతుంది గీ పవన్ సారుకు? రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. అబ్బో, ఇది మంచిగానే ఉన్నది ఇచ్చాంతరం. సముద్రంలో నుంచి వచ్చే ఉప్పు నీటితోటి పంటలు పాడైతే దానికి తెలంగాణ లీడర్లకేం సంబంధం, తెలంగాణ జనాలకేం సంబంధం? ఇంకా నయం, తెలంగాణలో జిట్టిదాకే గిన్నొద్దులు ఏపీకి రాజధాని లేకుండా అయింది. తెలంగాణలో జిట్టిదాకే కంపెనీలు ఎక్కువ వత్తలేవు. తెలంగాణలో జిట్టిదాకే ఏపీలో కులాల కుమ్ములాటలు ఎక్కువైనాయని మాట్లాడలే. తెలంగాణలో జిట్టాట, తెలంగాణలో జిట్టి ఈ తాప అంటే అన్నావు గాని ఇంకో పారనకన్నా ఎందుకో బాబు సారు కడుకుతే ఏరకైతుంది నీకే అని మస్తుగా గరమైతున్నారు. ఏపీ చిన్న సీఎం పవన్ సారు మాటలిన్న కొందరు తెలంగాణ పబ్లిక్. తాకితే గీక్తే మీ జిట్టే మాకు దాకాలే, మా జిట్టి మీకు దాకది, మేమేం ఎప్పటికీ మీ రాష్ట్రానికి అత్తలే, మీరే మా కాడికి వచ్చి పోతున్నారు అని కారెడ్డమాడిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి, తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది కానీ ఆడికి పోనే దృష్టి ఏడ తగులుతుంది? ఏం తెలియదు. రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు. కానీ పవన్ సార్ అయితే గీ మాట కోపంతో మాట్లాడినట్టయితే కానత్తలే, ఏదో నవ్వుకుంటా జోగ్గానే మాట్లాడినట్టు కానత్తున్నది.